పంజాబీ స్టైల్ ఆలు మెతి కర్రీ తయారు చేసుకుందాం. మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది సీజనల్ ఆకుకూర కాబట్టి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆలు మెంతి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఆకుకూర తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం గ్రేవీ మసాలా కర్రీ లాగా ఉంటుందని ఈ మసాలాని యాడ్ చేస్తున్నాను. వీడియోలో చూపించే మసాలాలు మీ దగ్గర ఉంటేనే వేసుకుని, లేదంటే ఉన్న వరకు వేసేసుకుంటే సరిపోయిద్ది. అలానే ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. మెంతాకుతో పప్పు అయినా కానీ ఏదైనా కానీ, ఉట్టి మెంతాకు టమాటా అయినా కానీ కర్రీ చాలా బాగుంటుంది. మీరేమన్నా మెంతాకుతో ఏమన్నా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి. ఇక ఆనియన్, గ్రీన్ చిల్లీ ఫ్రై అయింది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి స్మెల్ పోయేలాగా వేయించుకోవాలి. ఈ ఆలు మెంతికూర టేస్టీగా రావడానికి ఒక సీక్రెట్ ఉందండి. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సీక్రెట్ ఏంటో మీకు అర్థమైద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత 2 టమాటోస్ ఇలా మిక్సీ పట్టి వేసుకోవాలి. టమాటోస్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే మెంతాకు కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి టమాటోస్ వేయటం వల్ల చేదు అనేది పోయిద్ది. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకోండి. లైట్గా ఫ్రై అవుతుంటేనే పొటాటోస్ను పీల్ తీసేసుకు 2 పొటాటోస్ని ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసానండి. టమాటాలు ఈ విధంగా మగ్గితే సరిపోయిద్ది. కట్ చేసుకున్న పొటాటోస్ కూడా వేసుకుందాం. ఈ పొటాటోస్, టమాటోస్ 2 కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే పొటాటో చక్కగా ఉడికిపోయిద్ది. చూడండి, చక్కగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు టేస్ట్ సరిపడా రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వేసి ఒకసారి కలుపుకుందాం. ఈ ప్లేస్లో మీరు కొంచెము వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసి 2 నిమిషాల తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం మెంతాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఈ కర్రీ అన్నీ సమపాలనంగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు వీడియో స్టార్టింగ్ అప్పుడు ఒక సీక్రెట్ చెప్తాను, ఈ కర్రీ టేస్ట్గా రావాలని చెప్పాను కదా, ఆ సీక్రెట్ ఇదే. కర్రీలో నేను మేగడ కూడా వేస్తున్నానండి. చక్కగా పాల మీద మేగడ ఇలా ఒక బౌల్లో వేసుకొని స్పూన్తో బీట్ చేసేలా కలుపుకుంటే క్రీమీగా వచ్చింది ఈ మేగడ అంతా. ఈ కర్రీ ఎంత టేస్టీగా రావడానికి ఇదే కారణం అండి. అందుకని ఈ కర్రీలో మేగడ వేయటం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, ఇలా బీట్ చేసుకున్న మేగడ్ని కర్రీలో వేసేసుకుందాం. ఈ మేగడ వేసేటప్పుడు మంట సిమ్లో ఉంచుకొని వేసుకొని మొత్తము కలిపేసుకోవాలి. కొంచెము వాటర్ కూడా వేస్తున్నానండి, ఎందుకంటే ఈ కర్రీ మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ జారుగా ఉండకూడదు. అందుకని గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసాను అంతేనండి, ఎక్కువగా వేయలేదు. ఈ వాటర్ ఈ కర్రీ అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కర్రీ అస్సలు కలపకుండా, మూత తీయకుండా అలానే స్టవ్ మీద ఉంచేసేస్తే మన టేస్టీ యమ్మీ అయిన ఆలు మేతి కర్రీ రెడీ అయిద్దండి. ఈ కర్రీ చక్కగా రోటీలోకి, రైస్లోకి, చపాతీలోకి సూపర్ అంటే సూపర్ టేస్ట్ కాంబినేషన్ కర్రీ అండి. మీరు కూడా నాలాగనే ఇలా టేస్టీ కర్రీ ఎప్పుడైనా ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ గురించి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.